నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల వేళ వైసీపీలో వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో కీలక నేతలు చేరారు. పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాయచోటి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి కూడా వైసీపీ కండువా. ఇక జనసేన కీలక నేత పోతిన మహేష్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఎన్నికల వేళ వైసీపీలో వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో కీలక నేతలు చేరారు. పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాయచోటి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి కూడా వైసీపీ కండువ కప్పుకున్నారు. ఇక జనసేన కీలక నేత పోతిన మహేష్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ రమేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి రమేష్, వైసీపీలోకి అయితే భారీ చేరికలైతే జోష్ అందుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ప్రచారం ఒకవైపు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇప్పటికే సీఎం జగన్ చేస్తున్నటువంటి బస్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. తాజాగా ఈ రోజు టీడీపీ, జనసేనకు సంబంధించిన పలువురు కీలక నేతలు కూడా సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా కడప జిల్లాకు చెందినటువంటి రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి కూడా ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కూడా ఉన్నారు. ఆయన వైసీపీలో చేరడంతో అది వైసీపీకి కడప జిల్లాలో మరింత బలాన్ని చేకూర్చే అంశంగా చెప్పుకోవచ్చు. మరోవైపు జనసేనకు సంబంధించి పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ రాజేశ్వరి దేవి కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు విజయవాడ సంబంధించి జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్ ఇటీవలే జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి టికెట్ ఆశించారు. అయితే టికెట్ దక్కకపోవడంతో ఇంతకుముందు ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది టీడీపీ, జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఇటు కృష్ణా జిల్లాతో పాటు ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో, అదేవిధంగా ఉత్తరాంధ్రలో జరగాల్సినటువంటి నేపథ్యంలో ఈ బస్సు యాత్ర పూర్తయ్యేలోపు మరిన్ని చేతులు ఉండే అవకాశం అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. తనకు నరేంద్ర సెంటర్లో ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొంటారు. తనకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎంఎల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక సభకు వస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు వేరువేరుగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. తనకు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సతీష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సతీష్. మాధురి, ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకులో ఈ రోజు నిర్వహిస్తున్న ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఇరు పార్టీ నేతలు ఒకే వేదికను ఎంచుకోవడంతో నాయకులు, కార్యకర్తలకు, అభిమానాల్లో నూతన ఉత్సాహం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. తాడేపల్లిగూడెం జెండా సభలో తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తొలిసారిగా జిల్లాలో పర్యటిస్తున్నారని, ఇద్దరు అధినేతలు ప్రచారానికి వస్తుండటంతో కూటమిలో మూడు పార్టీల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీగా వస్తున్నారని చెప్పవచ్చు. అంచనాలకు మేరగా ఎక్కువగా జనాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇద్దరు అధినేతలు రావడంతో రెండు హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో సభ కావడంతో భారీ ఎత్తున యువత వస్తారన్న అంచనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి వేరు హెలికాప్టర్లో 3:45 తణుకు ఎస్ఎంవిఎం హెలికాప్టర్ లో అక్కడ కోడింగ్ కళాశాలలో ఇక్కడ ఏర్పాటు జరిగింది. హెలిప్యాడ్ లో చేరుకుంటారు. అక్కడ నుండి జాతీయ రహదారిపై 3:45 తణుకు పట్టణంలో నరేంద్ర సెంటర్ కూడమిలో చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు బహిరంగ సభలో ఇద్దరు నాయకులు ప్రసంగం ఇస్తారని చెప్పవచ్చు. సభ అనంతరం 5:45 నరేంద్ర కోడల నుండి ఉండ్రాజవరం మీదుగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు చేరుకుంటారని చెప్పవచ్చు. మాధురి, థ్యాంక్ యూ సతీష్.
ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రం చుట్టేస్తున్నారు. ఉదయం ముఖాముఖి, మధ్యాహ్నం బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా జగన్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మేమంతా సిద్ధం 12వ రోజుకు చేరుకుంది. నిన్న ఉగాది సందర్భంగా ఒకరోజు బ్రేక్ తీసుకున్న జగన్ ఇవాళ మంగళవారం రాత్రి బస చేసిన గంటావారిపాలెం వద్ద యాత్ర ప్రారంభించారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్ రోడ్, రొంపిచెర్ల క్రాస్, విప్పెర్ల, నెకరకల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమూడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 అయ్యప్ప నగర్ బైపాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభానంతరం కొండమూడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఇక గుంటూరు నగరంలో ఈ నెల 12న మేమంతా సిద్ధం సభ జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 12వ తేదీ ఉదయం జగన్ చేపట్టిన బస్సు యాత్ర సత్తెనపల్లి, మేడికొండూరు, పేరేచెర్ల, నల్లపాడు, చుట్టుగుంట సెంటర్, వీఐపీ రోడ్డు మీదుగా ఏటుకూరు చేరుకోనుంది. అక్కడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభల్లో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడతారు. రాత్రికి గుంటూరు జిల్లాలోని సీఎం జగన్ బస చేస్తారు. 13వ తేదీ ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్. ఈ కేసులో తన అరెస్టు అక్రమమని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కేజ్రీవాల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్ కోర్టు రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టే జైల్లో ఉన్న కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్టు చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గతవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా వెలువరించింది. అయితే ఈ తీర్పులో భాగంగా లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్కు పాల్పడడం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్ర పన్నారేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణంతో లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్ అరెస్టు సబబేనని పేర్కొంది. ట్రయల్ కోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే హక్కు ఉంటుందని, వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి క్రాస్ ఎగ్జామిన్కు సమాధానం చెప్పాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒక వ్యక్తి సౌలభ్యం ప్రకారం విచారణ జరపాలని కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించలేదని, దర్యాప్తు సంస్థ తన విధానం ప్రకారం నడుచుకుంటుందని తెలిపింది. ఎన్నికలతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ను కోర్టు పరిశీలించాల్సి ఉందంటని క్లారిటీ ఇచ్చింది. కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడానికి దారితీసిన ఘటనలు, తగినంత మెటీరియల్ ఈడీ కలిగి ఉందని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించకపోవడం, ఆయన వల్ల జరిగిన జాప్యం కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉండటానికి కారణమని హైకోర్టు భావించింది. తీర్పు ఎప్పుడు చట్ట ప్రకారమే ఇవ్వబడతాయి కానీ రాజకీయంగా కాదని తెలిపింది. ప్రస్తుతం కోర్టు ముందన్న అంశం కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్కు మధ్య వివాదం కాదని, ఇది కేజ్రీవాల్ ఈడీకి మధ్య ఉన్న కేసని తెలిపింది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవి ఉండవని స్పష్టం చేసింది. సామాన్యులకు సీఎంకు చట్టం ఒకటేనని తెలిపింది.
ఇక లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు కేజ్రీవాల్కు ఏప్రిల్ 15 దాకా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టే జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తనను సీబీఐ ఇంటరాగేషన్ చేయడాన్ని ఎమ్మెల్సీ కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తిహార్ జైల్లోనూ విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5న ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. అయితే ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరడంతో గడువు ఇస్తూ పిటిషన్పై విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది. ఇక లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తిహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో సీబీఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే శనివారం తిహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. సింహాద్రి పవన్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి మండల బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో చేపట్టిన 3 ర్యాలీలతో వైసీపీ ఫ్యాన్ 3 రెక్కలు విరిగాయన్నారు బాలశౌరి. అవనగడ్డలో జనసేన విజయం ఖాయమైందన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా మండల బుద్ధప్రసాద్, ఎంపీగా తాను గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి సుసాధ్యమన్నారు. గతంలో దివిసీమలో 19,000 ఎకరాల రొయ్యల చెరువుల్ని పూడ్పించి వరి సాగు భూములుగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. అవనగడ్డ ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బాలశౌరి. అలాంటి అధికారిని మనం గౌరవించుకోవాలి. అలాంటి వ్యక్తిని నేను భద్రమైన ఇక్కడికి తీసుకొస్తే తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే ఈయన ప్రవర్తన బజారు ప్రవర్తనలాగా చేసి ఇలాంటి శాసనసభ్యులు మనకి అవసరమా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించడానికి కూడా ఈ సందర్భంగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.